మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరోదే కాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరోదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు శరీరంలో ఒక ముళ్ళు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు తాను దేవుని కంటే ఉన్నతమైన వానిగా ఎంచుకొనక, అంటే తన పట్ల దేవుడు చూపించిన కనికర కృపలను బట్టి, అనేకులు విశ్వాసాలుగా నడిపింపబడుతున్న విధానాన్ని బట్టి, అనేకులు స్వస్థతలు పొందుతున్న విధానాన్ని బట్టి, ఇవన్నీ తన వలన జరుగుతున్నావనే ఒక హెచ్చుకు తాను పోకుండా దేవుడు తన శరీరములో ఒక ముళ్ళును అమర్చెను అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశములో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు స్వనీతిని ఆధారం చేసుకొనకూడదనే ఉద్దేశాన్ని ఇక్కడ పౌలు గుర్తెరిగాడు. కాబట్టి ఇక్కడ పౌలు శరీరములో ఒక ముళ్ళున్నది అనే విషయాన్ని చెప్తూ అంటున్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా అంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే తనతో ముఖాముఖిగా మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయాలు ఉన్నావో దాని విషయంలో నేను కాబట్టి, దేవుడు నాకు కాబట్టి అనే ఆలోచన లేకుండా ఏమైందంట, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అంటాడంటే నేను ఎక్కువగా, అంటే దేవుని కంటే ఎక్కువగా ఊహించుకోకుండా నాకు శరీరములో ఒక ముళ్ళు అంటున్నాడు. అంటే ఏంటి, ఈ శరీరాన్ని నలగొట్టడానికి దేవుడు ఒక ముళ్ళును అమర్చాడు అనే మాటను చెప్తూ, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అంటున్నాడు. ఈ ముళ్ళు తన శరీరంలో ఎలాంటిదంటే సాతానుగా, అంటే ఏంటంటే ఎప్పుడైనా తాను ఏదైనా ఆలోచనలో, తలంపులలో ఒకవేళ దేవుని కంటే భిన్నంగా తను ఆలోచించినప్పుడు ఆ ముళ్ళు ఏమవుతుందంటే కదులుతుంది అన్నమాట. అంటే శరీరానికి బలహీనతను తెచ్చేదిగా ఉంది. అంటే తాను ఆత్మానుసారంగా ఉన్నప్పుడు శరీరమును చూసి శరీరానుసారంగా నడుచుకునే విధానాలు ఏవైతున్నావో వాటన్నిటినీ తగ్గించడానికి దేవుడు దానిని నాలో ఉంచాడు అంటున్నాడు. అంటే మన శరీర బలహీనతల వల్ల, మనము వ్యాధి బాధల వల్ల దేవుని యొక్క ఉద్దేశాల యందు, దేవుని యొక్క ఆలోచనల యందు మనం ఏమై ఉన్నామో అవి గుర్తు చేసేవే ఉన్నావు. కాబట్టి ఆ గాయాన్ని బట్టి, ఆ ముళ్ళుని బట్టి పౌలు ఇక్కడ తాను వర్తమానము చెప్తూ అంటున్నాడు, నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను అంటున్నాడు. అంటే నేను ఎప్పుడైనా దేవుని చిత్తానికి భిన్నంగా ఆలోచించినప్పుడు ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే పనిచేస్తుంది. అది పనిచేసినప్పుడు నేనేమవ్వాలా, నేను తగ్గవలసి ఉంది, ప్రభువు హెచ్చవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అయితే నేను ప్రభువుని అడిగాను, ఏమని, ప్రభువా ఆ ముళ్ళును నా శరీరంలో నుండి తీసివేయమని దేవుణ్ణి అడిగాను అంటున్నాడు. అంటే ఏంటి, ఆ బాధ, ఆ కష్టం, ఆ శ్రమను నేను అనుభవించలేను, తట్టుకోలేను, కాబట్టి దాన్ని తీసేసే అని దేవుణ్ణి తాను
ఆ యొక్క ప్రత్యక్షతలో దేవునితో తాను అడిగిన ఆ యొక్క మాట ఏదైతే ఉందో దేవునికి తెలియజేసుకున్న విధానాన్ని బట్టి పౌలు ఇక్కడ అంటున్నాడో, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అంటున్నాడు. ఈ విధంగా తాను ప్రభుతో సంభాషణ కలిగిన వాడిగా, ప్రభుతో ప్రేమ కలిగిన తన యొక్క పరిస్థితులన్నిటినీ దేవునికి తెలియజేసినప్పుడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అంటున్నాడు. అయితే నేను దేవుణ్ణి వేడుకుంది ఏంటంటే, ఆ యొక్క ముళ్ళును తొలగించమని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంట, నా కృప నీకు చాలని అంటున్నాడు. అందుకు ప్రభు చెప్పిన మాట, నా కృప నీకు చాలును అంటే అది తీసివేయబడదు, అది ఉండాల్సినదే. నేడు విశ్వాసులైన వారు, భక్తులైన వారు, సేవకులైన వారు ప్రతి వారి యొక్క జీవితాల్లో దేవుడు ఆనాడు పౌలులో ఎలాగైతే ముళ్ళునుంచాడో ప్రతి వారి జీవితంలో హెచ్చిపోకుండానట్టు ఒక ముళ్ళును దేవుడు పెడతాడు. కాబట్టి ఇక్కడ పౌలు దీని విషయంలో పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది అన్నాడు. అది ముళ్ళు శరీరానికే తప్ప ఆత్మకు కాదు. అంటే నీవు శరీరంలో హెచ్చిపోకుండా దేవుని చిత్తాన్ని గాక నీ ఇష్టాన్ని ప్రదర్శించకుండా ఉండడం కోసమే అది నీ యందు ఉండుననే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి నా కృప నీకు చాలును అనే మాటను అక్కడ తెలియజేసి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అన్నాడు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో అప్పుడు నువ్వేమవుతావు అంట, బలవంతుడు అవుతావు. అంటే దేవుడు నీకు ఆ యొక్క స్థితిని గుర్తు చేసి నీ గత స్థితి ఏంటో, ఇప్పుడు నీ స్థితి ఏంటో దేవుడు గుర్తు చేసేవాడై ఉన్నాడంటే, ఒకప్పుడు హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడుగా ఉన్న తాను క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి నేడు తాను జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దానిని గుర్తు చేయడం కోసమే ఆ ముళ్ళను ఉంచానన్నట్టుగా ప్రభు అక్కడ చెప్తూ, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అంటున్నాడు. అంటే ఆ బలహీనతల యందు తను ఏమవుతున్నాడంట, సంతోషం. అంటే దేవుడే గనక ఈ శ్రమ నాకు కలిగించకపోతే, దేవుడే ఈ కష్టం నాకు కలిగించకపోతే నేను ఆయన దగ్గరికి వచ్చేవాడినే కాదు. దమస్కు మార్గములో మరి ఆ యొక్క ప్రజలను హింసించడానికి వెళ్ళినప్పుడు దేవుడు తనను చూచి తనను ఆ యొక్క రథము మీద నుండి, ఆ యొక్క గుర్రముల మీద నుండి తన పడవేసినప్పుడు మరి ఆ యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు అతనిలో ఉన్న పాపం ఏంటో అతడు తెలుసుకున్నాడు. అంటే దేవుడు తన యందు నమ్మిక కలిగిన వారిని, భక్తులైన వారిని, విశ్వాసులైన వారిని ఆయన దర్శించే విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే అంటున్నాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము అంటాడు. అంటే దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండాలంటే విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నా అంటున్నాడు. ఆ బలహీనతలందు తనకి సంతోషం అంటే దేవుడు తన పట్ల ఎటువంటి చిత్తాన్ని జరిగిస్తున్నాడో, ఎటువంటి కార్యాలు దేవుడికి కలిగి ఉన్నాడో అని చెప్తూ, నేనిప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే తాను శారీరకముగా ఈ శ్రమానుభవాన్ని కలిగి ఉంటున్నాడో అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు తాను తెలుసుకోగలుగుతున్నాడు. నిజమే కదా, సంతోషంగా సుఖంగా ఉన్నప్పుడు దేవుని గురించి ప్రార్థన చేయం, కానీ కష్టమో శ్రమ రాగానే వెంటనే దేవుని పాదాలు చెంతపడి ప్రార్థించేవారిగా ఉంటే శారీరకంగా మనకు వేదన కలిగినప్పుడే దేవుని దగ్గరికి వచ్చేవారు ఉన్నాము. కాబట్టి ఇక్కడ పౌలు అందరికీ అంటున్నాడు, ఆ మాటను చెప్తాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను గనుక అన్నాడంటే తన బలహీనతలో దేవుడు బలాన్ని ఎప్పుడు ఇచ్చాడంటే ఆయన ఉన్నతమైన ప్రేమ చేత ఏ ముళ్ళైతే తన శరీరంలో ఉన్నదో
అలాగే ప్రతి వారి శరీరములో కూడా దేవుడు ఒక ముళ్ళు నుంచాడనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే పౌలు మట్టుకే కాదు, ప్రతి వాని జీవితంలో మనము దేవుని కంటే ఎక్కువగా హెచ్చుగా ఏదైనా ఆలోచించినా తలంచినా దేవుడు దాన్ని కదిలిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని ఆలోచనలకు, దేవుని యందు నమ్మిక కలిగి, యథార్థత కలిగి, సత్యమును అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి జీవించవలసి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను అంటాడు. ఇవన్నీ కూడా దేవుడు నాకు వాటి ద్వారా నాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. యోబు జీవితంలో కూడా దేవుడు ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు అనేకులు, భార్య, స్నేహితులు ఇష్టానుసారంగా మాట్లాడినప్పటికీ యోబు మాత్రము తన యథార్థతను పోగొట్టుకోకుండా దేవుడు అంటే ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రేమను తనకు కలిగి ఉన్నాడు. కాబట్టి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, యెహోవాకే మహిమ. నేడు పౌలు కూడా తన బలహీనతల విషయంలో నేను ఈ బలహీనతల్లో ఉన్నానని చెప్పుకుంటలేదు, కానీ ఆ బలహీనతల యందు తాను దేవుని యందు బలపరచబడుతూ విశ్వాసంలో నిలిచి ఉన్నాడు. కాబట్టి నేడు మనకు ఎదురయ్యే ప్రతి శ్రమ, శోధన, కష్టాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు సమీపమై ఉన్నాడు. ఆనాడు పౌలుకు ప్రత్యక్షమైన దేవుడు నేడు మనకు కూడా అట్టి ప్రత్యక్షతను అనుగ్రహించినట్లు అట్టి రీతిగా మనము జీవించేవారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన మా శరీరం ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా తలంపుల ద్వారా నీకు ఆయాసమును, దుఃఖమును కలిగించుకుంటున్నట్లు, హెచ్చిపోకుండానట్లు నాయన మీరు మా శరీరం మందు ఒక ముళ్ళును అమర్చి ఉన్నారని పౌలు సెలవిచ్చిన మాటను బట్టి తెలుసుకుంటున్నాం. నిజమైన ఆయన ఎప్పుడైతే మేము బలహీనలమో అప్పుడు బలవంతులముగా నీవు నీ చిత్తాన్ని జరిగించబడవై ఉంటావు. కాబట్టి నాయన నిన్ను బట్టి, నీ మాటను బట్టి ఆనాడు పౌలు తెలియజేసినట్లుగా అయా నీ కోసము సమస్తమును విడిచి నిన్ను వెంబడించిన వాడై ఉన్నాడు. కాబట్టి నాయన నేడు మేము నిన్ను అటు రీతిగా ప్రేమించి వెంబడించి నీ చిత్తమును అనుసరించి జీవించుటకు మాకు నేర్పించండి. ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయగల దేవుడు నాయన పాపులమైన మమ్మలను ప్రేమించి మమ్మలను మీ రక్తము చేత శుద్ధీకరించి మీ కృపచేత మమ్మల్ని నడిపించినందుకే వందనాలు. దేవా, మీ చిత్తమును అనుసరించి, మీ ఉద్దేశమును అనుసరించి, నీ వాక్యానుసారంగా నడిచి నీతో యుగయుగాలు జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారిని ప్రత్యేకంగా ముట్టిల్లు లేవనెత్తండి. ఎవరైతే ఇంకనో నాయన నేను ఎరగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారు మారు మనసు, పాపక్షమాపణ కలిగి నీ వాక్యమందును నీ చిత్తమందు నిలిచినట్లు, జీవించినట్లు వారికి నీ కృపను అనుగ్రహించమని, నిడిదిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై నుంచమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆకడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని యేసునత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మేడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నవ్వు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.